ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అందరూ మస్తు బిజీగా ఉన్నారు. ఎవడు బేకరా రారా చెడు, అందరూ కూర్చోండి. అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు. అన్న పిలిస్తే రావింది బే. అది చూడండి రా ఎంత ముద్దొస్తుందో. ఎలా మెరుస్తుందో చూడరా. మెరిసిపోతుంది. ఏం మెరుస్తుందిరా? సెక్సీ పీస్ మామా. నీకు ఈ విభూతి ఇస్తాను. చాలా సెక్సీగా ఉందిరా. ముట్టుకోకుండా వచ్చేస్తుంది. ఒకటి, రెండు, మూడు. ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. నాటకాలు ఆడుకుంటూ కూర్చుంటాకు టైం అవుతుంది, బయలుదేరాలి. ఈడేంట్రా ఇంతగా కృతిగా ఉన్నాడు? కాంచు అంటే శిష్యుడు అని అర్థం. ఒకసారి ఆ గంతో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గంట బుల్లెట్లు పెట్టినావురా. అదేదో బాగా తేడాగా ఉన్నాడు. ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బర్ సార్ గురుగారు వస్తానంట. సార్ పాస్పోర్ట్ ఏంద్రా మందేమన్నా కావాలా? మీకు అన్ని ఇస్తారా? ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? మరి చైనా అరే కుల్ఫీ గురించి వినా, బర్ఫీ గురించి వినా, ఈ సెల్ఫీ ఎదురా సెల్ఫీ. అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దామా? అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని 2 కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే పని చేద్దాం రా. అంటే సైనా మాత్రం నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో. మస్తుగా ఉంటది. జిందాగీ బార్ గుర్తుండిపోద్ది. బిషి బిషి సుజుకో కొడుకు. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నాను. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయలేండి. ఇంకేం చేయనుడివి? నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కళ్ళెందుకు కొట్టా? మీది తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? 4 వచ్చామండి. కానీ బరి తెగించేది మాత్రం సారీ బరిలోకి దిగేది మాత్రం 3 ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు కానీ మేము చేస్తే తప్పేముందండి. అయినా రేపు పండగ కదా అని ఇవాళ తినడం మానేస్తామా? దేని దాని అందే. సర్లే టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వ కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతాను. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుంది? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వాలి. తీసుకెళ్ళమందా? థ్యాంక్ యూ. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం చాలు చాలు, పర్వాలేదు. కొంచెం. You want one more? ఇది నీకోసం. లవ్ యూ తారా. లేచిందిరా సైకి చేసి పదరా. ఎక్కడికి రా? వాళ్ళే రా అని చెప్తాను. ఎక్కడికి రా? నువ్వు ఇచ్చే పాటలేదు బోనస్ చెప్పండి రా. తీసుకెళ్ళిపోతున్నారా? రేపు సాయంత్రం పెళ్లి మర్చిపోయారా? తొందరగా పోనీ. వదిలే మా పొరగాలతో చంపన్నా.
ఒకసారి కలుద్దాం. ప్యాంట్ సరిపోయింది పరిగెత్తండి. బహుశా ఎక్కడ కలిసినా యూజ్ కాకపోవచ్చు. చూపించాడు కదరా. సెల్ఫీ దిగుదాం రండ్రా. సెల్ఫీయా? మూసుకొని రెడీ అవ్వు. ఏదిరా కెమెరా ఉంది. ఇటు పెట్టే. రే వన్ తీమను. మేడం ఎవరు? హలో మేడం, హలో జస్ట్ మూమెంట్ బేబీ, ఐల్ బి బ్యాక్. భయ్యా మీరు త్వరగా తీయండి. అందరు రండి, దగ్గర రండి. ఓకే బ్రో, ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు, కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో. ఏ ఫోటో చూసినా నేనే ఇదేంట్రా? సెల్ఫీలు దిగింది. మీ డాడీ గ్రూప్ ఫోటోకి ఎవరైనా సెల్ఫీ ఫోటో ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది. ఫోన్ కూడా చాలా బాగుంది. ఆడది అడిగితే చాలు, ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు. కనీసం సిమ్ అయినా తీసుకో, దాంట్లో కాంటాక్ట్స్. మొత్తం మీద ఫీల్ అవుతుంది. అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా. యాపశక్తిలో మాకు జ్ఞానపీఠ వాడియచ్చు. అంతా మెమరీ పవర్. హలో బాబాయ్, కొంచెం ఎక్కువైతుంది, తగ్గించుకుంటా మంచిది. అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాం. హలో మామా, రూమ్ మొత్తం సెట్ చేశాను రా. వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా, మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ రా. నిన్న సెట్ అయిందా? ప్రవీణ్ గారి కాల్ వస్తుంది, మొత్తం సెట్ చేశాడంట. బండిని పక్కా పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. రే, గంటని బారికి తీసుకొచ్చారు, అరగంటని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా, ప్లీజ్ రా, నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికో ప్లేస్ సెట్ అయిందిరా. ఇంకొక అరగంట ఓపిక పట్టరా, నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం. రే చెప్పండి రా. రేయ్, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇళ్ళకి వెళ్దాం, పదండి రా. ఎక్స్క్యూజ్ మీ, పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసి. ఓకే సార్. ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా? మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. ఇప్పుడేమైంది? అలా అని కాదు, ఇప్పుడు 3:30కి MGBS నుంచి చేవెళ్ళ వెళ్లే బస్ ఒకటి ఉంది. అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది. ఉన్నట్టు నూరేంది? మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి, చూడాలనిపిస్తుంది. బాగుంది, కథ చాలా బాగుంది. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుతున్నావు, ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా? రే ఊరుకోరా, ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి. 2 months నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. రెస్టారెంట్కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్గా ఉందని చెప్పింది. అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు. నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలలేకుండా చేస్తాడని చెప్పలేదు. అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు టిష్యూ పేపర్ లో దొరికా. బాగా వెళ్ళావు కదని ఒక పని చేయి, ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. కింద నీ అకౌంట్ నంబరు, ఫోన్ నంబర్ ఇక్కడ మాత్రం మర్చిపోకే. చాలి పడ్డోడు నీ అకౌంట్ నంబర్ చూస్తాడు, మోసు పడ్డోడు నీ మొబైల్ నంబర్ చూస్తాడు. రేయ్ తేజ, ఏం మాట్లాడుతున్నావు అసహ్యంగా? లేకపోతే ఏంట్రా, తను చెప్పిందల్లా నమ్మేయడానికి ఎట్ల బండికి వచ్చిన ఎర్ర నా కొడుకులు అనుకుంటుందా? అన్ని నాటకాలు. మీ పేరెంట్స్ పేరేంటి? ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసు అని అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా? ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా? ఎలా పడ్డావు? రేయ్, నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాన్ని నాటకాలు అయితే తప్పలేదురా, ఆడొచ్చు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను. అంత అవసరం ఏమొచ్చింది నీకు? సరే పద, తనని బస్ స్టాండ్ లో దిగిపోతాం, బండి. నేను రాను. రేయ్, ఆఖరి సార్ అడుగుతున్నా, వస్తావా రావా? నేను చెప్పింది అక్కడ సరే, నేను రాను. రండి మీరు ఎక్కండి. నా గురించి మీరు గొడవ పడద్దు. అతను చెప్పినట్టే చేస్తాను. కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి. అవసరం లేదండి, ఏమైంది డాక్టర్? మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు, పరిస్థితి ఏంటి డాక్టర్? చేయడం మా ధర్మం. కౌన్సిలింగ్ ఏ? వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా? అతనికి కాదు, రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా మీ చేస్తారా? అబ్బాయికి ఏం జరిగింది? ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను. డాక్టర్ నిజమేనా? నిజమే డాక్టర్. వాడు ఎక్కడికి పోవట్లేదు. పడలేదు.
దూకాడు. మీరు ఎక్కండి, టైం అవుతుంది. పదండి రా. ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే అది కాక వాళ్ళను మనం ఎలా చూడాలనుకుంటున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు మనకన్నా తాగుపోతలాగున్నారు. నువ్వు కామ్గుంటా. By the way, నువ్వు పద. మీ సార్ అబ్బాయికి ఇది సారీ first సార్, time సడన్ గా అనుకుంటారా? వచ్చేసరికి చూసుకోలేదు. ఎందుబే సరంగా వస్తే గుద్దేస్తావా? అన్న సూడిగాలు లెక్క సరంగానే వస్తాడు. మళ్ళీ ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? కాబట్టి దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే తారైతే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీద ఏం చేస్తుంది? అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న, నేను వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడరా? మీ బాబా. వెళ్ళి బండి తీయండి. చిన్నప్పుడు పేరు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే. ఎంతకు మాట్లాడుకున్నారేంటి? మాట్లాడబెట్టి మొగదనువా? వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. ఎంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగ్గా అనుకుంటా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ పొట్టిన కొడుకుని చూస్తున్నా. ఏం చేస్తున్నారు కదా? ఆల్ని మీకు ఎలా సాధ్యమయ్యాయి? నేను చూడు అదైనా ఇదైనా అవునాను? మెదడుని కంట్రోల్ చేసే విధానం. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి పోటుగాడు ట్రీట్మెంట్ కాదురా. అబ్బా అరే దుర్గా, ఇది పంచలేత నవరే. శాస్త్రి నాకు నవ్వురాలా? ఉండి మాట్లాడడం కుదరదు. నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్ గా ఫారెన్ 1 వీక్ లో వస్తాను. రియల్లీ సారీ శాస్త్రి. ప్రతి పంచికి నవ్వు రాదన్న, కొన్ని పంచెస్ కి బ్లడ్ కూడా వస్తుంది. నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు. పదండి రా. చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను. డోంట్ లై యు బ్లడీ. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ నరేష్? దయచేసి నన్ను అనుమానించొద్దు. ఐ డిడ్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌశిక్. లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు. హి ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్. యు స్లెప్ట్ విత్ దట్. ఐ హావ్ సీన్ హిస్ వాట్సాప్ డీపీ. ఆ ఫోటో మన బెడ్రూమ్ లో తీసిందే. యు ఆర్ సచ్ ఎ చీటర్. నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లీవ్ మీ అలోన్. 1 వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దరు తెచ్చుకున్నావు. అదే 1 మంత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంత మందితో ఎంజాయ్ చేస్తావే? వాట్ పీస్ ఆఫ్ షిట్. So you will not listen to me, right? Huh? Just wait and watch what I can do in front of your eyes. I'll kill you, bitch. Better listen to me. నేను చూడలేదు Come with me. You bloody bugger. I'll see your end. ఏం చేస్తానో చూడు. Oh, what the hell, man? Neha, please, Neha. Neha, I'm sorry, Neha. Neha, please, Neha. Neha, it's my fault, Neha. Please, Go Neha. away. I'm a fool. Neha. See the hell. Neha. మరి Neha, Go please, inside. Neha. Neha, నేను Neha cheated me. Please, Neha. Get Neha, lost, you please bloody- try to understand, Neha. Neha, please, Neha. జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలుసా? ఇప్పుడు నేను చెప్పే విషయం ఏం చేస్తున్నారండి? ఎందుకు నేహా ఎందుకు గారు. అని సందేహించకుండా Neha, చేయండి. please, Neha. నేను చూడలేకపోతున్నా, Neha. I'm Neha, please. Okay. Neha, ఈరోజే I'm బయలుదేరి sorry, Neha. అలా చేయొద్దు, Neha. వెళ్ళండి. చూడలేకపోతున్నావా? ఇంకో Can't you విషయం. able to see? నేను Just రావడానికి wait. 1 వీక్ పట్టొచ్చు. Huh. ఫోన్ కూడా బాగా పనిచేయదు. చూడు. Please, Neha. మీరేం One టెన్షన్ moment. Neha, I పడాల్సిన can't అవసరం see లేదు. this, Neha. It's painful, Neha. థ్యాంక్ యూ సార్. సార్ చెవిల బస్ ఎన్ని గంటలకు సార్? ఆల్రెడీ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిందయ్యా. అవునా? సర్లే, నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను. లేదు, మీరు ఇదే బస్కి వెళ్తున్నారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిలా ఉంది. దీని స్పెషల్ ఏంటి సార్? ఇదంతా నీకెలా తెలుసు? గూగుల్ తల్లి ఉంది కదరా, అందులో వెతికా అంతే. తారా, ఆ వెళ్తున్న బస్సేనా? ఆహా, అది కాదు. ఏ విష్ణు, అదే అదే. స్టాప్ స్టాప్. బస్ ఆపండి. స్టాప్. ఓవర్టేక్ చేయరా. డ్రైవర్ బస్ ఆపు. హలో స్టాప్. బస్ ఆపు. చెప్పవా డ్రైవర్ బస్ ఆపు. ఏమైందిరా? డీజిల్ అయిపోయిందిరా. ఇంటిలో డీజిల్ అయిపోవాలా? డాక్టర్ పంపింది వీళ్ళని. ఛా, ఛా. నాయన మీ సమస్య ఏమిటి? Shit. స్వామి, వీడు నా స్నేహితుడు. వీడిని కేవలం ఒక అమ్మాయి చంపేస్తుంది. అది కూడా పంచభూతాల సాయంతో. 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు, ఈ చేయి చూపించు. తుందేంద్ర బై బండి టైంలో జల్దీ బండి భయ్యా
బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి పెట్టుకుంటూ వచ్చాం. మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు కానీ మా కారుకి కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు. ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళలేము, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు. రేయ్, కానీ రా. జల్దీ కొట్టా పోవాలి. అన్నా ఈ పంపు ఖరాబ్ అయిందన్నా, అందులోనే కొట్టాలి. అరే ఏంద్రాబాయ్ నువ్వు? ఏయ్, చెప్తున్నా కదా యతి. ఏంటే బండి వెనకదేమంటే రుబాబు చేస్తున్నా? ఓహో, పక్కన పోరుందనా? పోరా లేక ఐటమ్ పెట్టేయండి స్వామి. మరి మీ కారులో ఉన్నదేంటి? ఈ పెట్టెను కూడా మీకు మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? ఇది ఇండియాలో అంతరించిపోతున్న భాషపై రీసెర్చ్ చేస్తున్నారు స్వామి. అలా వెళ్ళి అన్ని భాషలు విషయం చెప్పండి. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు చాలా మీ థ్యాంక్స్ కార్యక్రమం విష్ణు, మొదలుపెట్టి మీరు చేసిన హెల్ప్ ని లైఫ్ లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్. ఇదిగో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ విష్ణు. బాయ్. ఏం చేద్దాం? నా ప్రాబ్లం సొల్యూషన్ పదండ్రా. దొరుకుతుందని తెలిసిన ఏ పద. అవకాశాన్ని నేను వదులుకోలేదు. గురువు గారు వచ్చేంత వరకు పాల్గొన్నాం. మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గురువాడు కాదు, లండన్. మీకోసం ఎదురు చూడడానికి నేను రేయ్. చేసేది నా పెళ్లి. బ్రేక్ పడట్లేదురా? నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఎందుకు ఆడుతున్నావురా? ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. అవును మామ, పక్కన పక్కన చుక్కలు అనిపిస్తున్నాయి. ఫ్యూచర్ జన్మ గురించి రాసి ఉంటాం. పోలీస్ చెకింగ్ రా. మీ పూర్వజన్మ గురించి తెలుసుకున్నాం. వాటి గురించి ఎందుకు? ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చెప్పు. అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా ఇంజన్ ఆప్. చిన్నప్పుడే ఒక మాట ఇస్తే ఎంబడే ఆపుతా. ఏంటిది అది? దేశాల్లో విద్య నీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది, శ్రీమంతుడని నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆపుతా. ఏం మజాక్ చేస్తున్నావా? గట్టిగా రాసి ఉంటుంది. బండి ఎవరిది? మహీంద్రా కంపెనీ ఉంది, జనానికి పైసలు అవసరం ఉందంట, అందుకే అమ్మింది మాకు. కానీ స్వదేశీ ఆగమనం చేసిన అసలు 20 సంవత్సరాల తర్వాత బండి ఎవరిదంటే కంపెనీ పేరు చెప్తున్నావు? ఎవరి పేరు మీద ఉన్నదిరా? చెప్పే ముందు కాగితాల్ది. ఏయ్, అయితే ఈ యాగం తీరా చేయడం వైద్య? వల్ల ఆ, ఈ దోషాన్ని వెళ్ళి. కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగం ఎలా చేయాలి? హోమ్ మినిస్టర్ అందులో ఏమైనా కొడుకు. రాసుందేమో చూడు. ఇంకా పక్కన ఎవరు? యాగం గురించి అవును అయితే ఏం బ్రదర్. లేదు. ఇందులో ఉందో ఆ? చూద్దాం. మా అన్న సార్ ఏం చేస్తుంటాడు? ఆయన హెల్ప్ చేస్తుంటాడు ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకు కూడా చేస్తారా? మేము చెబితే చేస్తాడు. నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి. రేపు మార్నింగ్ 10 o'clock అలా మీ పొజిషన్ లో వేరియేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి. ఇంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. థ్యాంక్ యూ సార్. హట్రే బైక్ జానరే. జరుపురుగా బాయ్. అమ్ములు మహాకాళి పోలీస్ స్టేషన్. చూడరా పాపం, నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే ప్రాణాలు కూడా లెక్క యాగం చేయకుండా ఎంత చేయాలంటే స్పీడ్ లో నీతో వెళ్తున్నారు. పాటు నలుగురు కావాలి. 5 మంది ప్రమోషన్ 150 స్పీడ్ లో పరిగెడుతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిక్చర్లు కూడా ఉంటారా? లైవ్ లో చూసావుగా. అవురా తెల్లారు సార్ కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో? ఇది మొదటి నియమం. ఇదే కాన్ఫిడెన్స్ తో. ఈ యాగం కోసం సురక్ష కవచంతో బంద్ చేయాలి. ఇందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇది రెండోది. ఎంత పని చేసావురా? ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల సరదాగా సెల్ఫీ తీసుకుందామని. ఒక్కొక్కసారి దానికి ఆ పోలీసు వాడికి అన్నీ కావాలా? మరి ఆ బార్ లో పొట్టి పేలవాడు ఇవ్వనన్నాడుగా. రేయ్, ఇల్లు ఇచ్చేస్తాం. బండి తీరా నువ్వు ముందు. ఊరుకోబే. ఇంకో 2 ఇప్పుడు రోజులు కానీ అత్యాక్ దొరికితే నీ పెళ్లి మండపంలో కాదు, స్టేషన్లో వేస్తాడు. రక్షణ వలయాన్ని ఇప్పటికే సమాజ సేవలు సమంత కన్నా ఎక్కువ చేసినావు, ఇక చాలు. నా కోరిక ఎలాగో తీరలే, ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా. నన్ను కూడా తీపే. రేయ్, పోలీసులు రా. పోలీసులు కూర్చోబే. రేయ్, తీ, తీ. రేయ్, పద, పద. పోనీ, పోనీ, పోనీ. ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? వాడు వదిలేలేట్రా. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మీరు వినిచేస్తే కదా. పద, 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 పద. పోనీ, పోనీ. ఆత్మని అగ్నితో మమేకం చేసింది. అర్థం రాసింది కానీ చివరిలో అక్షరాలు అర్థం కాదు. ఇప్పుడు చేసేదానికి చెప్పరా? మిగతాది పని అయితే చూద్దాం. రేయ్, లెఫ్ట్, లెఫ్ట్ తీసుకో. వెలగని కాగడాన్ని ఆగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట. వినడానికి సిల్లీగా లేదు. అంతే, మానవ నైజం. జరగలేదనుకో మూడో నమ్మకం. అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టి పడేస్తాం. రేయ్, నేను ఇందులో చెప్పాను ఉండే కదా, chemical ప్రాబ్లం reaction అవుతుంది. వల్ల ఇప్పటికైనా అలా మాట్లాడి వెళ్ళి. జరిగింది ఇలా జరిగిందని చాలా మంది మేధావులు మేధావితనంగా చెప్తూ ఉంటారు.
అక్కడ ఒక ప్రదీప్ గడేడ్రా? ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించారు, ఆ విధంగానే వాడు ఎక్కడ పడిపోయినట్టున్నారా? ఎవరు నిర్ణయించారు? ఫోన్ చేయడానికి అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. మహానుభావ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందిరా. ఇక చాలు. రే చదవంటే వెళ్ళి ఎత్తుదాం పద. రీసెర్చ్ పేరుతో ఇండియా Sorry రా, ఇదంతా నా వల్లే జరిగింది. ఉందాం అనుకుంటే నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా అయ్యేదే కాదు. ఆ కళలో అది నాకు రకరకాల పదరా, సబ్జెక్టులు ఇంటికి నేర్పిస్తుంది. వెళ్దాం. అది చాలా ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్ లో పెళ్ళవదు. ఈ సుప్రభాతం ఆ ఎట్లా కొట్లు వస్తాలేరా? స్టార్ట్ చేయి. ఎలా వస్తాడ్రా? వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. వాడిని అలా వదిలేసి వాడిని వెతికి తీసుకొస్తాలేరా, ముందు నువ్వు వెళ్ళు. రే, నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం. ఒంటరిగా మండపంలోకి